మరణాత ఆయన మీతో చెప్పునది చేయుడి. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనము. అందరికీ మరణాత. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, కృప కలిగిన ప్రభువా, మా తండ్రి గారు వ్రాసిన రక్షణ పద్యములో నుండి 168వ పద్యమును మేము వివరించుకుంటుండగా మాకు సహాయం అందించి ఆశీర్వదించమని యేసునామమున వినయంతో బ్రతుకులాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. మన తండ్రి గారైన దేవదాసయ్య గారు వ్రాసినటువంటి రక్షణ పద్యములలో 168వ పద్యాన్ని ఇప్పుడు నేను వివరించబోతున్నాను. ఈ పద్యము తేటగీతి పద్యము. 7 లోకాలు, ప్రార్థనలు, 7 మెట్లు, బైబిలు కథ, క్రీస్తుని కథ, ప్రభుని మతము, 5 అంశాలు నేర్చిన అతడే గురువు, నెగ్గగలడు విమతుల నిష్ఠ ఎదుట అనే పద్యాన్ని మన తండ్రి గారైన దేవదాసయ్య గారు రాశారు. మరి ఇందు వివరణలో కొన్ని విషయాలను మనం మాట్లాడుకుందాం. 5 అంశాలు అని రాసుకొచ్చారు. 5 అంశాలు ఏమిటనగా 7 లోకాలు, 7 ప్రార్థన మెట్లు, బైబిలు మహిమ, క్రీస్తుని మహిమ, సంఘ మహిమ. ఈలోగున 5 అంశాలు కూడా దేవదాసయ్య గారు తెలియచేశారు. ఈ యొక్క అంశములన్నీ కూడా మహిమ వార్తావళైన పుస్తకంలో దేవదాసయ్య గారు ఇమిడ్చి ఉన్నారు. ఈ పుస్తకమును కూడా దేవదాసయ్య గారు రాసి ఉన్నారు. ఈ 5 అంశాలు కూడా ఈ పుస్తకంలో మనకు స్పష్టంగా కనబడుతున్నవి. మొదటిగా రక్షణ మహాసంకల్పం అని వ్రాసి ఉన్నారు. అందులో 7 లోకాలు వివరించబడి ఉన్నవి, ప్రార్థన మెట్లు ఉన్నవి, మరియు ఇందులో బైబిల్ మహిమ, క్రీస్తుని మహిమ, సంఘ మహిమ మొదలైనవన్నీ కూడా ఇందులో వివరించబడి ఉన్నవి. ఈ 5 అంశాల గురించి దేవదాసయ్య గారు చెప్పిన విషయం ఏమిటంటే అతడే గురువు అన్నారు. ఈ 5 అంశాలు బైబిలులో ఉన్నటువంటి అంశాలు మాత్రమే. ఇతర మతములలో కానీ ఇతర గ్రంథములలో కానీ ఉన్నటువంటి అంశములు కావు. దేవదాసయ్య గారు ఇతర గ్రంథాలని ఎప్పుడు ఎక్కడ కూడా వివరించలేదు, వాటి గురించి మాట్లాడలేదు, వ్రాయలేదు కూడా. బైబిలులో ఉన్నటువంటి సంగతులను మాత్రమే దేవదాసయ్య గారు అన్ని పుస్తకములలో, వారి రచనలలో, వారి కీర్తనలలో, వారి రక్షణ పద్యములలో వివరించి ఉన్నారు. ముఖ్యంగా ఈ 5 అంశాల గురించి వారు తెలియచేశారు. ఈ 5 అంశాలు చాలా అందరికీ అవసరమైనవి. ముఖ్యంగా యేసు ప్రభువును అంగీకరించిన వారికి, ప్రభువును నమ్మిన వారికి అందరికీ అవసరమైనటువంటి విషయములు తేట తెల్లముగా దేవదాసయ్య గారు బయలుపరిచి ఉన్నారు. అతడే గురువు అని వ్రాసి ఉన్నారు. గురువు అనగా అర్థం ఏమిటి? గురువు అనగా ఉపాధ్యాయుడు, తండ్రి, రాజు, కాపాడువాడు, రక్షకుడు, అన్న అనగా బ్రదర్. ఈ రీతిగా అర్థములు చిచ్చున్నవి. తెలుగు డిక్షనరీలో మనం గమనించినట్లయితే ఈ యొక్క అర్థములు కనబడుచున్నవి. గురువు కావాలి అంటే ఈ 5 అంశాలు కూడా తప్పనిసరిగా మనం నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి, ముఖ్యంగా కంఠస్థం కూడా చేయాలి. ఇవన్నీ కూడా బైబిలులో లభ్యమయ్యే విషయాలే. బైబిలును దాటి దేవదాసయ్య గారు బోధించలేదు. మరి ఈ పద్యములో ఇంకొక మాట ఉన్నది, విమతుల అని ఒక మాట వ్రాయబడి ఉన్నది. విమతుడు అనగా విరుద్ధమైన మతము కలిగిన వాడు, పగవాడు, అన్య మతానికి చెందినవాడు, విరుద్ధమైన అభిప్రాయము ఉన్నవాడు గాని అన్నీ కూడా మన ఎదుట నిలబడలేవు. అతడే గురువు అన్నారు. నిష్ఠ అనగా స్థితి, ఉనికి, ఆసక్తి, నిలకడ, స్థైర్యము, ఆధారం, నిశ్చయం, ఆకరుణ, చేటు అని వ్రాయబడి ఉన్నది. మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు. నిష్ఠ అన్న మాటకు చేటు అని అర్థం వస్తుందా అని మనం ప్రశ్నించుకున్నట్లయితే తెలుగు డిక్షనరీలో ఈ విధముగానే రాయబడి ఉన్నది.
చేటు అనే మాటకు మనం ఇంకా ఆలోచన చేస్తే కీడు, అశుభం, చెరుపు, నాశనం, ముప్పు, ఆపద, చావు, నొప్పి, బాధ, ఇవన్నీ కూడా చేటు అనే పదానికి అర్థాలు గోచరిస్తున్నాయి. కనుక విమతుడు అనగా పగవాడు అని మనం చదువుకున్నాం. విరుద్ధమైన అభిప్రాయం కలిగిన వాడు. ఈ పగవాడు, ఈ విరుద్ధమైన అభిప్రాయం కలిగిన వాడు కలిగించే చేటు నుండి అనగా కీడు నుండి, నాశనము నుండి, ముప్పు నుండి, నొప్పి నుండి, బాధ నుండి తప్పించగలిగినటువంటి అంశములు ఈ 5 అంశములు. కనుక దేవదాసయ్య గారు ఈ 5 అంశాలని పూర్తిగా నేర్చుకోనండి అని తెలియచేశారు. ఇది ఒక్క బైబిల్ మిషన్ వారికి మాత్రమే కాదు, యావత్ క్రైస్తవ సంఘానికి, సార్వత్రిక క్రైస్తవ సంఘానికి చెందినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సలహా కానీ, కోరిక కానీ, హెచ్చరిక కానీ అయి ఉన్నది. కనుక దేవదాసయ్య గారు రాసినటువంటి నెగ్గగలడు అని కూడా వ్రాసి ఉన్నారు. నెగ్గగలడు అంటే గెలవగలడు అని అర్థం వస్తుంది. నెగ్గగలడు అనగా జయించగలడు, పనిని సఫలము చేయగలడు, ఎదురాడగలడు, నిర్వహించగలడని ఇక్కడ దేవదాసయ్య గారు తెలియచేసి ఉన్నారు. ఈ 5 అర్థములు తెలిసినటువంటి వారు గురువు అవుతారు. కనుక విమతుల వాదములు ఎదుట, విమర్శలు ఎదుట, వారు చేయుచున్న ముప్పు ఎదుట కూడా నెగ్గగలడు అని తెలియచేసి ఉన్నారు. ఎంత చక్కగా తెలియచేసి ఉన్నారు, ఈ విషయాన్ని గమనించండి. కనుక ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఈ విషయాన్ని గమనించవలసిందిగా మిమ్మలను మనసారా కోరుచున్నాను. మీకు ముందుగానే తెలియజేశాను, మహిమ వార్తావళిలో చక్కగా వివరించబడినవి మరియు మిత్ర మరియు రక్షణవాణి మొదలగు పుస్తకములలో కూడా ఈ విషయములన్నీ కూడా వివరించబడి ఉన్నవి. అవన్నీ కూడా అచ్చులోనే మనకు కనబడుతున్నవి, లభ్యమవుతున్నవి. ఈ పుస్తకములన్నీ కూడా పెదకాకాని, గుంటూరు దగ్గర ఉన్న పెదకాకాని స్వస్తిశాలలో ప్రతి సోమవారం స్వస్థత ప్రార్థనలు జరుగుతున్నవి. అచ్చట ఈ పుస్తకములన్నీ మీకు లభ్యమవుతున్నవి. కనుక గమనించవలసిందిగా కోరుచున్నాం. దేవదాసయ్య గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఏ మనిషిని కానీ, ఏ మతముని కానీ ద్వేషింపరాదు, దూషింపరాదు, తుంచనాడకూడదు, తోలనాడకూడదు. తెలియని విషయములు దేవునిని అడిగి తెలుసుకునవచ్చును, సలహాలు ఇవ్వవచ్చును, కలహింపరాదు. భేదములు కలిగినను కలహింపరాదని దేవదాసయ్య గారి యొక్క ముఖ్య ఉద్దేశం. వారి ఉద్దేశములలో ఉన్నవన్నీ కూడా వారి ప్రసంగములలోను, వారి యొక్క రచనలోనూ కూడా తెలియచేసి ఉన్నారు. కనుక ఈ 5 అంశాలు కూడా నేను ముందుగా వినిపించినటువంటి 5 అంశాలు కూడా బైబిలులో ఉన్నవే. బైబిల్ పరిధి దాటి వెళ్ళినవి కావు. దేవదాసయ్య గారు బైబిల్ పరిధి దాటి ఎక్కడ ఏమీ బోధించలేదు, ఏమీ రాయలేదు. కనుక బైబిల్ పరిధి దాటి వెళ్లకుండా మనం బోధించగలిగేటట్లుగా దేవదాసయ్య గారు తెలియచేసి ఉన్నారు. మన గ్రంథాన్ని మనం బోధించుకుంటూ, మన మతాన్ని మనం బోధించుకుంటూ, మన విధానాన్ని తెలియచేసుకుంటూ ఉంటే వాదములు రావు. వాదముల వలన భేదము పెరిగి వరుస మొదలంటూనని దేవదాసయ్య గారు తెలియచేసి ఉన్నారు. కావున ప్రేమైన యావత్ క్రైస్తవ సంఘమా, ప్రభువుని అంగీకరించిన వారులారా, యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించి ఆరాధించుచున్న వారులారా, ఈ యొక్క సంగతిని గమనించి పరిశీలించి పరిశోధించవలసిందిగా మిమ్మల్ని మనసారా కోరుకొనిస్తున్నాను. మీకున్న అనుమానములు, సందేహములు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయవలసిందిగా మిమ్మల్ని కోరించి ఉన్నాను. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్. అందరికీ మరణాత.